తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వరుసగా 4వ సారి వాయిదా పడింది. రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి చలో తునికి పిలుపునివ్వడంతో ఉద్రిక్తత నెలకొంది. జక్కంపూడి ముద్రగడతో పాటు పలువురు వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనకు దిగాయి. టీడీపీ కార్యకర్తలు బారికేడ్లను దాటుకొని మున్సిపల్ ఆఫీస్ వైపు వెళ్లడంతో పోలీసులు అడ్డుకుని అరెస్టులు, లాఠీచార్జీలు చేశారు. ఎన్నిక జరగకుండా వైసీపీ కుట్రలు చేసిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం తునిలో 144 సెక్షన్ కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందిస్తారు. వెంకట్, టీడీపీ నేతలు మరోసారి విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. నేడు తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి టీడీపీ నేతలు చేసిన ప్రయత్నం పూర్తి స్థాయిలో విఫలమైంది. ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో ఈ వైసీపీ కౌన్సిలర్లు 30 మంది కౌన్సిలర్లు కూడా 30 మంది కౌన్సిలర్లో 10 మంది కౌన్సిలర్లు ఇటీవల టీడీపీ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి అయినటువంటి యనమల రామకృష్ణ ఆధ్వర్యంలో వైసీపీ వైస్ చైర్మన్ ఎన్నిక చేపట్టారు. ఇదే సమయంలో అప్పటి వైస్ చైర్మన్ అయినటువంటి వైసీపీ వైస్ చైర్మన్ మహేష్ ను రాజీనామా చేయించారు. అతని స్థానంలో దేవానం అనే వ్యక్తిని వైస్ చైర్మన్ గా నిలబెట్టేందుకు టీడీపీ ప్రయత్నాలు చేసింది. మెజార్టీ లేకపోయినా సరే ఈ విధంగా టీడీపీ నేత అయినటువంటి యనమల రామకృష్ణుడు ఇలా ప్రయత్నించడం పట్ల కూడా టీడీపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా 30 మంది వైసీపీ కౌన్సిలర్లో 10 మంది కౌన్సిలర్లు టీడీపీ పార్టీకి వెళ్ళిపోగా మిగిలిన 20 మంది కౌన్సిలర్లో ఒక అతనికి ప్రభుత్వ ఉద్యోగం వస్తే రాజీనామా చేశారు. మరొకరు అనారోగ్య కారణాలతో మరణించడం జరిగింది. మిగిలిన 18 కౌన్సిలర్లు కూడా వైసీపీ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే 4వసారి ఈ రోజు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి టీడీపీ నేతలు అయితే ప్రయత్నించారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే 18 మంది కౌన్సిలర్లను మాజీ మంత్రి వైసీపీ నేత అయినటువంటి దాడిశెట్టి రాజా అతను కొంతమంది కలిసి ఒక భవనంలో బంధించారని కూడా టీడీపీ నేతలు ఆరోపిస్తూ కేసులు పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతలు కూడా ఒక్కసారిగా దూసుకురావడం, అదేవిధంగా వైసీపీ నేతలు వారిని ఎదిరించే ప్రయత్నం చేయడంతో కూడా ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు లాఠీచార్జీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి టీడీపీ వైసీపీ కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. మరో పక్క చెలో తుని పిలుపునివ్వడంతో పాటు వైసీపీ నేతలు ఎక్కడికక్కడ అదేవిధంగా రాజమండ్రి నుంచి అదేవిధంగా కాకినాడ నుంచి కూడా వైసీపీ నేతలు పెద్ద ఎత్తున తుని బయలుదేరడం జరిగింది. మాజీ మంత్రి కురసాల కన్నబాబు, అదేవిధంగా కాకినాడ ఎమ్మెల్యే దొరబాబు, అదేవిధంగా జక్కంపూడి రాజా, టాప్ నేత అయినటువంటి ముద్రగడ పద్మనాభాన్ని కూడా పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి రాజకీయ కుట్రల్లో భాగంగానే వైసీపీకి మెజార్టీ ఉన్నప్పటికీ టీడీపీ నేతలు ఈ వైస్ చైర్మన్ ఎన్నిక చేపట్టడం అనేది ఎంతవరకు సమంజసం అని కూడా అడుగుతున్నారు. మరో పక్క యనమల రామకృష్ణ చేసిన ఈ పరిస్థితికి కూడా వైసీపీ నేతలు కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది.